ఇదే మార్క్స్‌ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్అవుట్ మార్క్స్ ఏం ప్రింట్ అవుద్దో చూద్దాం. రన్. ఇక్కడ చూస్తే మనకి మార్క్స్ ప్రింట్ అవ్వలేదు. మనకి 50, 30, 20 ప్రింట్ అవ్వలేదు. సమ్ వేరే ఏదో ఒక స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఈ స్ట్రింగ్ ఏంటంటే అడ్రస్, ఈ అరే ఎక్కడ మెమరీలో ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రస్. మనకి యాక్చువల్ ఎలిమెంట్స్ కావాలంటే వీటన్నిటిని మనం స్ట్రింగ్లోకి మార్చుకుంటాం. మనకి జావాలో అరేస్ అని ఒక క్లాస్ ఉంది. జావా డాట్ యూటిల్లో అరేస్ ఎంటర్ చేసి ట్యాబ్ కొట్టగానే మనకి ఇక్కడ ఇంపోర్ట్ వచ్చేస్తుంది. అరేస్లో మనం టూ స్ట్రింగ్ మెథడ్ వాడుకోవచ్చు. టూ స్ట్రింగ్ మెథడ్కి ఈ మార్క్స్ని మనం ఆర్గ్యుమెంట్ లాగా పంపించేస్తే మనకి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు రన్ కొట్టేస్తే మనకి ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. 50, 30, 20, 00. సో మనం ఫస్ట్ 3 వాటిని ఇనిషియలైజ్ చేసాం. అంటే 50, 30, 20కి ఈక్వేట్ చేసాం. ఇంకా మార్క్స్ సైజ్ 5 కదా, ఇంకా 2 ఎలిమెంట్స్ రిమైనింగ్ ఉన్నాయి. బై డిఫాల్ట్ అవి 0 అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కమెంట్ అవుట్ చేద్దాం. ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని కమెంట్ అవుట్ చేస్తే ఇప్పుడు రన్ చేస్తే అన్ని జీరోస్ ప్రింట్ అవ్వాలి. సో మనం ఏం చేసాం, జస్ట్ ఒక న్యూ అరేని ఇక్కడ డిక్లేర్ చేసాం.